మీ యొక్క అనుభవంతోటి మీకున్నటువంటి ఇన్ని సంవత్సరాల మెంటర్‌షిప్ తోటి కొత్తగా కానీ ఎవరైనా సరే ప్రతి పరీక్ష ఈ యూపీఎస్సీ గానీ అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వాళ్ళకు ఏం చెప్తారు మీరు ఫైనల్‌గా? వేరే అన్ని కెరియర్స్ చూస్ చేసుకోవటం వేరండి. ఒక సొసైటీ కోసము, ఒక దేశం కోసము చూస్ చేసుకోవటం అనేది చాలా నోబుల్ థాట్. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రకంగా కాకపోతే వేరే ఏ రకంగా అయినా వాళ్ళ చుట్టూ ఏదో ఒక మార్పు ఖచ్చితంగా తీసుకురాగలుగుతారు. నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక అటెంప్ట్ యూపీఎస్సీ ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. ఆ అవగాహన తెచ్చుకోవాలి. యూపీఎస్సీ లైఫ్ కూడా నేర్పిస్తుంది. ఓకే, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి మన గోల్ మీద ఎలా ఫోకస్గా ఉండాలో నేర్పిస్తుంది. ఫెయిల్యూర్ని దాటుకొని మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇవ్వడం కోసము మనల్ని మనం ఎలా నమ్ముకోవాలో నేర్పిస్తుంది. చుట్టుపక్కల మన సక్సెస్ని చూసి ఎవరు సంతోషపడుతున్నారో చూపిస్తుంది. మనం ఫెయిల్ అవుతుంటే ఆనందపడే వాళ్ళు ఎవరో చూపిస్తుంది. మన డిస్ట్రాక్షన్స్ ఏంటో మనకు తెలుస్తాయి. మన గురించి మనకు చాలా తెలుస్తుంది లైఫ్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసము ఒక్క అటెంప్ట్ అన్నా యూపీఎస్సీ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, అట్లీస్ట్ యూపీఎస్సీ కాకపోయినా స్టేట్ సర్వీసెస్ అయినా ఉన్నాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రెగ్యులర్గా ఉండవు. రిక్వైర్మెంట్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి చేస్తూ ఉంటుంది. యూపీఎస్సీ ఏంటంటే ఒక స్కెడ్యూల్ ఉంటుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆగస్ట్లో మెయిన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ స్కెడ్యూల్ ఎప్పటికీ మారదు, ఎప్పుడు ఒక ఫ్లో లాగా జరుగుతూ ఉంటుంది. అందుకని యూపీఎస్సీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేసరి గుర్తుకొచ్చింది. ఇంటర్వ్యూలో అసలు ఎలా ఉండాలి అంటే పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది కదా, ఏ రకంగా ఇంటర్వ్యూస్కి వీళ్ళు ప్రిపేర్ కావాలి? ఇంటర్వ్యూ అవ్వనివ్వండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అవ్వనివ్వండి, ఈ రెండు పెద్ద డిఫరెన్స్ లేదు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పేపర్ మీద పెడుతున్నాం, ఇంటర్వ్యూలో నేను మాట్లాడి చెప్తున్నాను. ఓకే, ఒక కరెక్ట్ రాంగ్ అనేది ఏమీ ఉండదు. దేర్ ఆర్ 100 డిఫరెంట్ వేస్. మీరు 10 మంది టాపర్స్తో మాట్లాడండి, 10 మందికి 10 డిఫరెంట్ స్టోరీ టు సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో దెర్ ఇస్ నో కరెక్ట్ వే. యూ బీ యువర్ సెల్ఫ్, యూ బీ ఆనెస్ట్. ఆ ఆనెస్టీని చెక్ చేస్తారు వాళ్ళు. మీ నాలెడ్జ్ అంతా మెయిన్స్ ఆన్సర్లో చెక్ చేసేసారు వాళ్ళు. అది కాదు టెస్ట్ చేసేది, మీ ప్రెషర్ చెక్ చేస్తారు. ప్రెషర్లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెక్ చేస్తారు. మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చెక్ చేస్తారు. మీ యాటిట్యూడ్ చెక్ చేస్తారు. ఇవన్నీ నేను కొత్తగా ఆ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళే 2 monthsలో నేర్చుకునేవి కాదు. ఓకే, అది ఇన్బిల్ట్ నాలో ఉన్నవి. ఓకే, చాలా మంది ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటారు కదా, మాక్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి. సో వీటిలో కూడా మేము అదే చెప్తాము, కంప్లీట్గా నేను పర్సనాలిటీని మార్చేసాను. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ప్రతి దానికి నవ్వుతూ మాట్లాడటం అలవాటు. నవ్వుతూ మాట్లాడకు, సీరియస్నెస్ మెయింటైన్ చేయి అని నేను ఫోర్స్ చేశాను అనుకోండి ఆ క్యాండిడేట్ని, ఏమవుతుంది, తన ఫోకస్ అంతా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది. తను ఏం చెప్పాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. సో ఇలాంటి గైడెన్స్ ఇవ్వకూడదు. ఇది నీ పర్సనాలిటీ, ఎంబ్రేస్ యువర్ పర్సనాలిటీ. నువ్వు ఎలా ఉండావో అలానే ఉండు, ఆనెస్ట్ గా ఉండు. ఓకే, అంటే మామూలుగా చాలా మంది ప్రిపేర్ కూడా అవుతుంటారు. అవును, అదే కాకుండా కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. ఏది సిల్లీ కాదు, అదంతా టెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అదంతా అలాంటి వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది టెస్ట్ చేస్తున్నారు. బ్యూరోక్రసీకి కావాల్సింది అదే కదా. ఎక్కడో పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, నువ్వు ఈ పని చేయకూడదు, కానీ అక్కడ నుంచి ప్రెషర్ ఉంది, నువ్వు ఎంత తెలివిగా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకుంటున్నావో చూడాలి. అదే టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంటర్వ్యూలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేది మామూలుగా ఎవరైనా? అంటే యూజువల్ గా ఏ లైన్స్ లో ఉంటాయి అన్నది తెలుస్తుంది. అందుకే మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, డాఫ్ అని ఉంటుంది. ఆ డాఫ్ లో మనం ఏం ఫిల్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మాక్ క్వశ్చన్స్ అన్నది ప్రిపేర్ చేసి మాక్సిమం యాంగిల్స్ లో, ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ కోసం వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డాఫ్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం యాంగిల్స్లో క్వశ్చన్స్ రెడీ చేసి రకరకాలుగా ట్రైన్ చేయటం జరుగుతూ ఉంటుంది. సరే, ఫైనల్గా ఒకటి చెప్పండి. మీరు చాలా మందిని చూస్తుంటారు, చాలామంది ఐఏఎస్లను, చాలామంది బ్యూరోక్రాట్స్ని చూస్తుంటారు. మీకు చాలా నచ్చినటువంటి ఇన్స్పైరింగ్ బ్యూరోక్రాట్ ఎవరు? నాకు జేపీ నారాయణ సార్ అంటే చాలా ఇష్టం అండి. సార్తో పర్సనల్గా కూడా మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. మా ఇన్స్టిట్యూట్కి అది కూడా మా స్టూడెంట్స్ని మెంటర్ చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విషయాన్నైనా ఏదో ర్యాండమ్గా మాట్లాడేటం కాదు, మన పర్సనల్ ఒపీనియన్ చెప్పటం కాదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్. ప్రతి విషయానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళ ప్రిన్సిపల్స్కి వాళ్ళు చాలా స్టిక్ ఆన్ అయి ఉంటారు.
ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది, దేశం అంటే ఎంతో అభిమానం ఉంటుంది. అలాంటి విషయాలన్నీ సార్లో చాలా ఇష్టం నాకు. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా విషయాలు మాతో చర్చించినందుకు, చాలా మంది ఆస్పిరెంట్స్కి చాలా సలహాలు, చాలా ఛాలెంజెస్, చాలా ఆపర్చునిటీస్ గురించి తెలియజేసినందుకు ప్రత్యేకించి మా వీ న్యూస్ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.